పిల్లలు మీ అందరికీ స్వాగతం. ఇక్కడ ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది. నా తాడిపత్రిలో శ్రీమద్ భాగవతం ఎందరు అని 7 రోజుల పాటు ఇక్కడ ఒక యజ్ఞం చేస్తున్నా. రోజు ఉదయం యజ్ఞం జరుగుతుంది. సాయంకాలం కృష్ణుని గురించి కథ చెప్తున్నా. భాగవతం ఎవరి గురించి చెప్తుంది? రామాయణం రాముడు గురించి. కృష్ణుడు అంటే అందరికీ తెలుసిన ఎక్కడ చూస్తారు? లిటిల్ కృష్ణ చాలా మంది చూస్తారు కదా. కృష్ణుడు చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? చెప్పాడు. కృష్ణ అంటే ధర్మం. ఏమిటి ధర్మం అంటే? మంచి లక్షణాలు కలిగిన వాడు, మంచిని ఆచరించేవాడు, చెడుని నిర్మూలించేవాడు. మరి మనం కూడా కృష్ణుని ఆరాధిద్దామా? కానీ కృష్ణుడు అలా చేయొచ్చా? చేయొచ్చా? అమృతం కాదు, బుద్ధిమంతులుగా రామచంద్రుడుగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? రాముడు నడిచినట్టు నడవాలి. కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చేయాలి. కృష్ణుడు ఏం చెప్పాడు అలా? కృష్ణుడు ఏం చెప్పాడు? భగవద్గీత. ఏం చెప్పాడు? భగవద్గీత. రాముడు రామాయణం చెప్పాడు, ఆచరించి చూపించాడు. రాముడు ఏం చేశాడు? ఏం చేశాడు రాముడు? అదే ఏమిటి? అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, రోజు వాళ్ళకి నమస్కరించాలి, గురువులు కాబట్టి వందనం చేయాలి. ఇవన్నీ చేసి చూపించాడు రాముడు. అందుకే రాముడు లాంటి గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారా? అంత గొప్పవాడు రాముడు. ఆ రాముడి దగ్గర ఎంతో మంది సేవకులు ఉన్నారు. చూడండి, మంచి మనం పెంచుకుంటే ప్రకృతిలో ఉన్నవన్నీ మనకి సహకరిస్తాయి. సహకరించడం. రాముడు మంచిగా ఉన్నాడు. ఆయనకి ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? ఎవరు చెప్పారు? కోతులు కూడా ఆయనకి సహాయం చేశారు. కోతులు కూడా సహాయం చేశారు. మంచి లక్షణాలు మనలో ఉంటే ఈ నేచర్ అంతా మీరు హెల్ప్ చేస్తుంది. చేస్తుందా లేదా? రామచంద్రుడు రావణాసురుడితో ఇంద్రజిత్తుడు యుద్ధం చేసినప్పుడు ఒక విష సర్పాలు వాళ్ళని బంధించారు. నాగబంధము ఏమంటారు? నాగబంధ సర్పాలని రాముని లక్ష్మణస్వామి బంధించేస్తే రాముడు అలా పడిపోయాడు, లక్ష్మణస్వామి పడిపోయాడు. అప్పుడు ఎవరు వచ్చారు? గరుత్మంతుడు వచ్చాడు. సర్పాలన్నీ పాడిపోయాయి. చూసారా? రాముడికి ఎందుకు సహాయం చేస్తారు? మంచి మనిషి కనుక. మనం కూడా మంచి మనుషులు అవుతాం. సమాజానికి మంచి చేద్దాం.